హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లక్ష్మీస్ గార్డెన్ ఛానల్. ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఇది బనానా ఫ్లవర్. ఇవాళ ఇది చిన్న హార్వెస్ట్ ఉంది. ఇది ఫ్రెండ్స్ నేను లాస్ట్ ఇయర్ ఒక ప్లాంట్ హార్వెస్ట్ ఉంది, అంటే దాని తాలూకా నెక్స్ట్ 2 పిలకలు వచ్చాయి, అంటే 2 మొక్కలు వచ్చాయి దాని నుంచి. సో దాని తాలూకా అంటే ఫ్లవరింగ్ అనమాట యాక్చువల్గా ఇది. సో ఇది సెకండ్ జనరేషను. సో లాస్ట్ ఇయర్ ఇలాగే శ్రావణ మాసంలో మనకి వచ్చింది, దగ్గర దసరాల దగ్గరలో. సో మళ్ళీ ఇప్పుడు అలాగే 2 గెలలు కూడా రెడీ అవ్వడానికి ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఆల్మోస్ట్ 12 మంత్స్లో మనం ఈ బనానా ఫ్రూట్స్ తీసుకోవచ్చు. సో మీకు అదే చిన్న అప్డేట్ చూపిద్దామని చెప్పేసి నేను ఇది చూపిస్తున్నాను. అలాగే కొన్ని మందారాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, ఇదంతా కిందన నేల మీద ఉన్నాయి. సో ఇది కూడా చూడండి, చిన్న హార్వెస్ట్. అలాగే నేను మీకు ఈ వీడియోలో కొన్ని ప్లాంట్స్ చూపిస్తాను, ఒక చిన్న అప్డేట్ అనమాట. సో అవి ఏంటంటే, నా దగ్గర ఒక 3-4 వెరైటీస్ ఆఫ్ బనానాస్ కలెక్ట్ చేసుకున్నాను, అంటే నర్సరీ నుంచి అలాగా. సో అందులో ముకురి వెరైటీ ఇప్పుడు మీరు చూసింది పెద్దది. అలాగే నెక్స్ట్ ఇంకా అంటే ఇవి పెద్దవి ముకురి అనమాట. సో మంచిగా వస్తాయి. ఇది నేను ఆల్మోస్ట్ 20 ఇయర్స్ దాకా, నేను 20 ఇయర్స్ నుంచి ఇది నేను తీస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్లవర్ చూస్తున్నారు కదా, చాలా పెద్ద గెల అయితే వస్తుంది. సో దీన్ని నేను చాలా ఇష్టపడతాను. ఇది కలరు, టేస్ట్ అన్నీ బాగుంటాయి. తర్వాత ఇంకొక 3-4 వెరైటీస్ కూడా నా దగ్గర ఉన్నాయి. అంటే కాయ వెరైటీ ఒకటి ఉంది బనానా, తర్వాత ఇంకా గ్రీన్ బనానా అని ఒకటి, అలాగే కర్పూర అరటి అని ఒకటి, ఇలాచీ బనానా అని ఒకటి. ఇలా ఈ 4 వెరైటీస్ దగ్గర నా దగ్గర ఉన్నాయి. అలాగే చూస్తున్నారు కదా, చిన్న పపియా ప్లాంట్స్ కూడా సీడ్స్ నుంచి గ్రో చేసినవి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా అంటే సీడ్స్ లాస్ట్ 3-4 మంత్స్ బ్యాక్ నేను వేసినవి. సో ఇప్పుడు ఈ వర్షాలు అవి పడ్డాయి కదా, సో వీటికి మంచిగా ఈ మొక్కలన్నీ గ్రౌండ్లో ఉన్నవే కిందన మట్టిలోంచి మంచిగా వచ్చాయి. సో చిన్న స్మాల్ అప్డేట్ చూడండి ఫ్రెండ్స్. పక్క నుంచి అంటే ఈ పెద్ద బనానాస్ నేను వేసి ఆల్మోస్ట్ దగ్గర 1 ఇయర్ అవుతున్నది. చిన్న మొక్కలు వేసాను అనమాట. సో ఇలా వాటరింగ్ అది చేస్తాను నేను, ఇక్కడ డ్రమ్లో వాటర్ పెట్టేసుకుని. సో వాటికి ఇలా ట్యాప్ నుంచి వాటరింగ్ అది ఇచ్చేస్తూ ఉంటాను. సో చూడండి, కింద కొన్ని పిలకలు కనిపిస్తున్నాయి, చిన్నవి. మీకు ఆకు ఎత్తి చూపిస్తున్నాను, చూస్తున్నారు కదా, ఇలా ఆ చిన్నవి అనమాట. సో ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చేసాయి, చిన్న మొక్కలు స్టార్ట్ అయ్యాయి. సో ఇవి కూడా నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ సీజన్కి, అంటే నెక్స్ట్ ఈ టైంకి మంచిగా చిన్నవి గెల వస్తాయి. సో ఇప్పుడు ప్రజెంట్ ఈ 3-4 మంత్స్లో ఈ పెద్ద మొక్కలు ఏవైతే ఉన్నాయో అవి గెల ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే చిన్న పిల్లకల కిందన వచ్చిన ఒక 2-3 మంత్స్ తర్వాత పెద్ద మొక్క మళ్ళీ గెల వేయడానికి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ ప్రాసెస్లో నేను ఈ ప్లాంట్స్ అన్నీ కూడా జాగ్రత్తగా వాటరింగ్ అది కొంచెం చేసుకుని కిందన గ్రౌండ్లోనే వేసుకున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే హ్యాపీగా ఒక 2-3 అరటి మొక్కలు లేదా ఒక్క అరటి మొక్క ముందు పెట్టుకున్న చాలు ఫ్రెండ్స్. దాని నుంచి పక్కన నుంచి చిన్న సైడ్స్ నుంచి 2 పక్కన చిన్న మొక్కలు కూడా వస్తాయి. సో ఒక్కసారి నాటుకుంటే ఎప్పటికీ మన దగ్గరే ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి ఇలాగ నేను ఆల్మోస్ట్ ఇది 2004 నుంచి నేను మా ఇంట్లో ఈ మొక్కలు పెంచుకుంటున్నాను. సో నాకు చాలా సరదా అరటి మొక్కలు. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే, బేసిక్గా ఇవి ఇయర్లీ ఈల్డ్ మనకి ఇచ్చేస్తాయి కాబట్టి చక్కగా హ్యాపీగా అనిపిస్తుంది. సో అయిపోయిన వెంటనే పాత మొక్క ప్లేస్లో కొత్త మొక్కని దాన్ని ఆటోమేటిక్గా రీప్లేస్ అయిపోతుంది. అదే 2-3 పిలకలు మనకంటే సైడ్స్ నుంచి వస్తాయి కదా, సో వాటి నుంచి మళ్ళీ మనం వెయ్యక్కర్లేకుండానే అవే సపోర్టివ్గా మంచి ప్లాంట్స్ కిందకి మళ్ళీ కన్వర్ట్ అయిపోతాయి కదా ఫ్రెండ్స్. సో ఇది అరటితో ఒక బెనిఫిట్, మనకి ఒకసారి వేసుకుంటే చాలు, ఎప్పటికీ మన దగ్గర ఉంటుంది. సో కొంచెం కేర్ తీసుకున్నట్టయితే దీని నుంచి మంచిగా మనం రిజల్ట్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే నా దగ్గర ఒక సీతాఫలం ఫ్రూట్ ఉన్నది, చిన్నది జస్ట్. ఈ ప్లాంట్ కూడా ఒక 2 ఇయర్స్ అలా అయింది. సమ్మర్లో అంతా ఎండిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఈ 3 months నుంచి వచ్చింది. సో చూడండి. సో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.